గురుగారు, ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి? దీని గురించి మా ప్రేక్షకులకు తెలియజేస్తారు. ఇంద్రియ నిగ్రహం అంటే అమ్మా, ఉదాహరణతో చెప్పాలంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు హరిషడ్ వర్గాలు అంటారు ఇంద్రియ నిగ్రహాన్ని. 6 మొత్తం కూడాను. ఈ ఇంద్రియ నిగ్రహాలు 6 మీద ఆధారపడుతుంటాయి. వీటిలో ఇంద్రియ నిగ్రహం లేకపోవటం వల్లనే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా వాళ్ళ యొక్క మరణం. ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాడు చివరికి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది. ఉదాహరణ చెబుతున్న రామాయణంలో రావణాసుడు ఉన్నాడు. కోరిక, కామము, మొట్టమొదటి కామం అంటే కోరిక. కోరిక అంటే మనం అనుకునేటువంటి తుచ్చమైనటువంటి శారీరకమైనటువంటి కోరిక కాదు. అది కూడా కావచ్చు, కానీ మిగతా ఉన్నటువంటి ఎదుటివాడికి డబ్బు ఉంది, మనకి రావాలి. ఎదుటివాడు కారులో తిరుగుతున్నాడు, అలాంటి కారు మనం కొనుక్కోవాలి. తర్వాత ఎదుటివాడికి ఏదో ఇల్లు ఉంది, అలాంటి ఇల్లు మనకి కావాలి అనేటువంటి కోరిక అనేటువంటి దాంట్లో ఇవన్నీ వస్తుంటాయి. ఆ కోరికని జయించడం కోసమని వాడు చెడు మార్గంలో వెళ్ళిపోతాడు. సత్యమైన మార్గంలో వెళ్లకుండా అసత్యమైన మార్గంలో వెళ్ళిపోతాడు. అసత్యమైన మార్గంలో వెళ్ళినటువంటి వాడు, ఒక ఇల్లే కావాలనుకున్నవాడు, వాడు ఏం చేస్తాడు? దొంగతనాలు ఇలాంటివి చేస్తుంటాడు, ఇల్లు పెద్దది కొనుక్కుంటాడు. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు అనేటువంటి చివరికి జైలుకి వెళ్ళిపోతాడు. అట్లాగే రావణాసుడి విషయంలో త్రేతాయుగంలో శ్రీరామాయణంలో జరిగినటువంటి యొక్క రావణాసుడి విషయం చూసుకుంటే, కామకమైనటువంటి సీతాదేవి కావాలనుకుని కోరిక కలిగింది, తీసుకొచ్చుకున్నాడు, ఆ లంకలో పెట్టుకున్నాడు. తద్వారా యుద్ధానికి పాత్రుడయ్యాడు. ఆ యుద్ధంలో అతను మరణించాడు. అతను మరణించే ముందుగా అతనికి పుట్టినటువంటి కుమారులు ముందుగా మరణించారు. వాడి కామానికి లోబైనటువంటి వాడు ముందు కుమారులను పంపించాడు యుద్ధానికి, వాళ్ళ మీదకి. ఆ కుమారులందరూ కూడా చనిపోయారు. అంటే అతని యొక్క వారసులందరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత చివరిలో వీడు వెళ్ళాడు రావణాసుడు, ఇతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ కామానికి పరిస్థితి ఎలా ఉంటుందంటే, తన యొక్క వారసత్వం కూడా పూర్తిగా చంపుకునేటటువంటి యొక్క మూఢంగా ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది అంత ఇదిగా ఉంటుందన్నమాట. అందుకని ఇంద్రియ నిగ్రహం జయించినటువంటి వాళ్ళు ఋషీశ్వరులు అయ్యారు. ఇంద్రియ నిగ్రహం జయించినటువంటి వాళ్ళు రాక్షసులు అయ్యారు. అలాంటి రాక్షసులు చాలామంది ఉన్నారమ్మా. మనం ఆ ఒక్క విషయం గురించే చెప్పుకుందాం. అయితే గురుగారు, సంతానం ఎన్ని రకాలని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది, దీని గురించి తెలియజేస్తారు. సంతానం భాగవతంలో ఈ సంతానం చాలామంది కూడా ఇవాళ రోజున బాహ్య ప్రపంచంలో 2 సంవత్సరాల క్రితం ఆరోగ్యంగా చక్కగా ఉన్నటువంటి వాళ్ళు అనారోగ్యభూతులై హాస్పిటల్ చుట్టూ తిరగటం, రకరకాలైన బాధలు కలగటం, తర్వాత ఆత్మహత్యాది కార్యక్రమాలు కూడా చేసుకోవటం కారణం కేవలం సంతానం వల్లనే. ఈ సంతానం భాగవతంలో 7 రకాల సంతానం అని చెప్పాడు. కారణ జన్మ సంతానము, కామజన్మ సంతానము, కర్మజన్మ సంతానము, ఉపేక్ష సంతానము, మిత్ర సంతానము, దాస్య సంతానము, శత్రు సంతానము అని. ముందుగా కారణజన్మ సంతానం, వాడు పుట్టడానికే కష్టపడతాడు. ఈ కారణజన్మ సంతానం అనేటువంటి వాడు ఆ పుట్టడానికి కారకుడు అవుతాడు. ఆ భూమి మీద పుట్టడానికి ఒక కారణం చేతనే వాడు పుడతాడు. కాబట్టి వాడు కారణజన్మ సంతానం అని అన్నారు వాడు. తర్వాత కామజన్మ సంతానం. ఈ కామజన్మ సంతానం అని అంటే ఏదో ఒక కోరిక, వాడు వైకల్యం చేత, పూర్వజన్మ వైకల్యం చేత ఆ విధంగా వాడి కోరికలను జయించలేక ఆ కోరికను తీర్చుకోవడానికే ఈ జన్మలో పుడతాడు వాడు, కామజన్మ సంతానం. తర్వాత కర్మజన్మ సంతానము. ఈ కర్మజన్మ సంతానం అనేటువంటిది ఈ శారీరకమైనటువంటి యొక్క కోరికలు జయించుకోవడం కోసమనే వాడు కర్మజన్మ సంతానంగా పుడతాడు. తర్వాత కామజన్మ సంతానం. ఈ కామజన్మ సంతానానికి ఆపడానికి ఎందుకోసం అంటే, ఈ తల్లిదండ్రులు పెట్టేటువంటి యొక్క తల్లిదండ్రులు వీళ్ళు కామజన్మ సంతానం కానివ్వండి, కర్మజన్మ సంతానం కానివ్వండి, వీళ్ళిద్దరు కూడా తల్లిదండ్రులను చూడరు. తల్లిదండ్రులను బాధ పెట్టేటువంటి వాళ్ళే వీళ్ళిద్దరు కూడాను. అట్లాగే ఉపేక్ష జన్మ సంతానం. ఈ ఉపేక్ష జన్మ సంతానం అనేటువంటిది బాహ్య ప్రపంచంలో 190 మంది వేసేటువంటి ప్రశ్న. తల్లిదండ్రులు పిల్లల్ని మందలించినప్పుడు ఆ పిల్లలు తల్లిదండ్రులని ఒక సమాధానం అడుగుతారు. మిమ్మల్ని ఎవరు కనమన్నారు? మిమ్మల్ని కనమని మేము ఏమైనా అన్నామా? మిమ్మల్ని కనమని మేము ఏమైనా అడిగామా అని చెప్పేటువంటి సమాధానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సూటబుల్ అయ్యేటువంటి సమాధానం. ఇది ఉపేక్ష జన్మ సంతానము. ఉపేక్ష జన్మ సంతానం వల్ల వాళ్ళకు ఉపయోగం లేకపోగా అనారోగ్య పాలవుతారు. తర్వాత మిత్రజన్మ సంతానం. ఈ మిత్రజన్మ సంతానం అంటే తల్లిదండ్రులకు ఏదైనా ఆపద వచ్చింది అంటే అక్కడ ఉన్నటువంటి వాడు ఉద్యోగాన్ని మానేస్తాడు,
చక్కగా తల్లిదండ్రులకు సహాయం చేస్తాడు, తల్లిదండ్రులకు సహకారమైనటువంటి మాట చెబుతాడు వీడు. ఈ మిత్రధర్మ సంతానం అనేటువంటిది. తర్వాత దాస్య జన్మ సంతానం, తల్లిదండ్రులు సేవ చేసేటువంటి దాస్య జన్మ సంతానం అనేటువంటిది పుండరీకాక్షుడు ఒక చోటనే కనపడుతుంటుంది మనకి ఎక్కువగా. పుండరీకాక్షుడు అనేటువంటి ఒక బ్రాహ్మణ పిల్లవాడు, తల్లిదండ్రులు ఇద్దరు కూడాను అంగవైకల్యులు, వాళ్ళ కాళ్ళు లేవు, చేతులు లేవు, చూడటానికి కళ్ళు కూడా లేవు. వీళ్ళిద్దరినీ కూడాను కావడి అని చెరువు బుట్టలో పెట్టుకొని ఆ రెండింటి దానికి ఒక కర్రని ఏర్పాటు చేసి ఆ కర్రని భుజాన మోసుకుంటూ అన్ని తీర్థయాత్రలన్నీ కూడా తిప్పి అన్ని యొక్క జీవనదుల్లో స్నానం చేయించి తర్వాత ఆ యొక్క తీర్థయాత్రలో ఉన్నటువంటి పరమాత్మను దర్శింపజేసి వాళ్ళకి పనుకున్నప్పుడు ఉపచారాలు చేసి చక్కగా దాస్య అంటే సేవకావృత్తిగా సేవకుడు కనుక ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేసేటువంటి తల్లిదండ్రులకి ఉపచారాలు చేసేటువంటి సంతానాన్ని సేవకా సంతానం అంటారు, దాస్య సంతానం జన్మ సంతానం అంటారు. తర్వాత శత్రు జన్మ సంతానం అంటే దాంట్లోనే ఉంది శత్రుధర్మ సంతానం అనేటువంటిది. తల్లిదండ్రులు ఎప్పుడు బాధ పెట్టడమే, వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బుల్ని తీసుకుని ఖర్చు పెట్టేస్తాడు, వాళ్ళు ఒంటి మీద ఉన్నటువంటి నగలను దోచుకుంటాడు, తర్వాత వాళ్ళు ఎప్పటి నుంచో సంపాదించుకున్నటువంటి యొక్క ఆస్తుపాస్తులను కూడా మొత్తం కూడా అమ్మేసేస్తాడు, చివరికి వాళ్ళని వీధుల పాలు చేస్తాడు, వాళ్ళని బాధ పెడతాడు, వీడు దానివల్ల సుఖపడ్డాడు. అలాంటి యొక్క సంతానం శత్రుజన్మ సంతానం. ఈ యొక్క సంతానాల్లో ఈ 7 రకాల సంతానాల్లో కూడాను దాస్య సంతానం వల్ల సుఖపడతారు. తర్వాత కారణజన్మ సంతానం వల్ల కొంతవరకు తల్లిదండ్రులు చక్కగా ఆరోగ్యవంతులుగా ఉంటారు. తర్వాత పరమాత్మ ఒక లెక్కేస్తాడట, ఈ దాస్యజన్మ సంతానం వల్ల కలిగేటువంటి వారు, తర్వాత కారణజన్మ సంతానం కలిగినటువంటి వారు, ఇలాంటి వాళ్ళు మాత్రమే పరమాత్మ యొక్క లెక్కలోకి వస్తారట. అంటే జనార్దనుని యొక్క పరమాత్మ యొక్క లెక్కలోకి వచ్చేవాళ్ళు వీళ్ళు. తర్వాత జనాభా లెక్కలోకి అంటే ఓట్లు వేయటానికో ఇంకో దానికో ఉపయోగపడేటువంటి సంతానం ఏదైతే ఉందో మిగతా వాళ్ళందరూ కూడా అలాంటి సంతానం అనేటువంటిది. దాన్ని పరమాత్మ ఈ యొక్క సంతానాన్ని ఆరూఢ భక్తిలో ఆయన చేశాడు. ఆరూఢ భక్తిలో చేస్తూ ఆ పరమాత్మ భాగవతంలో గజేంద్ర మోక్షం, ఆ గజేంద్రుడు ఎవరి యొక్క సహాయాన్ని కోరలే, ఆయన కోరకుండా ఆయనకు ఒక ఇబ్బంది కలిగినప్పుడు పరమాత్మను పిలిచాడు. నీవే తప్ప ఇతం పరం బెరుంగా కావవే వరదా సంరక్షింపు భద్రాత్మక అని. అయ్యా పరమాత్మ ఎలా ఉంటాడో నాకు తెలియదు, నేను బాధపడుతుంటే పరమాత్మ రక్షిస్తాడు అనేటువంటిది విన్నాను, అలాంటి రక్షించేటువంటి పరమాత్మను రక్షించుగాక, కావవే వరదా సంరక్షింపు భద్రాత్మక, నా ప్రాణాలన్నీ కూడా పోతున్నాయ్యా, ఈ సమయంలో వచ్చి నువ్వు రక్షింపు అని నమస్కారం చేశాడట ఆ గజేంద్రుడు. అప్పుడు వచ్చి చక్రాయుధం నుంచి వచ్చేసి ఆయన రక్షింపబడ్డాడు అని వేరే ఆ భాగవతంలో గజేంద్ర మోక్షం ఘట్టం అనేటువంటి దాని గురించి చెప్పబడింది. సంతానం ఇన్ని రకాలుగా ఉన్నటువంటిది. ఇప్పుడు ఎక్కువగా 180 మంది తల్లిదండ్రులు సంతానం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వారు. కాబట్టి సత్సంతానాన్నే కావాలనుకున్నారు. ఎవరైనా దేవాలయానికి వెళ్ళి సంతానం లేనటువంటి వాళ్ళు సత్సంతానాన్ని కావాలనుకుంటారు. ఒక రోజు వండుకొని తినేటువంటి కూరగాయలనే ఒక 100 కిలోల కూరగాయల్లో 1/4 కిలో మనకు బెండకాయలు కావాలనుకుంటే ఆ బెండకాయలని చూసి జాగ్రత్తగా మంచి ఉన్నటువంటి దాన్ని మనం తీసుకొచ్చుకొని కొనుక్కుంటాం. అలాంటిది సంతానాన్ని కూడా సత్సంతానాన్ని కావాలని భగవంతుడి దగ్గర కోరుకోవాలి. అలాంటి సత్సంతానం వల్లనే తల్లిదండ్రులకు పేరు కలుగుతుంటుంది. కాబట్టి సత్సంతానాన్ని పొందాలి, అది శాస్త్రంలో చెప్పబడినటువంటి.